Hi, this is Geeta Krishna. I'm excited to announce the launch of my brand new official website. A dynamic digital experience built with advanced microservices and innovative features. Very soon, you will be able to explore everything about our creative universe at one destination. Discover our film production house, Blue Fox Cinema, our advertising powerhouse, Adwin Film, and our upcoming OTT platform, Kokila.live. The website will also showcase our prestigious national project, My Country Bharat Time Capsule, a tribute to the spirit of incredible India. One of the most exciting features of this platform is real-time updates on all films produced under the banner of Blue Fox Cinema. You'll be the first to know what's in production, what's coming next, and what's making history. Our upcoming ventures include Janajivana Shravantilo Aru Talakayalu, Geeta Krishna's Six Heads, and Color Red. Tagline: Once in a lifetime. Jeevitamlo Okasari. Zindagi mein ek baar. Both films are gearing up for production, and the shooting will begin soon. This new website will be your gateway to our films, our stories, our vision, and our journey. Please stay tuned as we complete construction. The experience is coming soon. హాయ్ ఈటీవీ ప్రభాకర్ కొడుకు అదేదో యాటిట్యూడ్ స్టార్ అదే యాటిట్యూడ్ యాక్టర్ అనేది పేరు పెట్టారు కదా, అది చాలా మంచిది. ఏదో విధంగా నాకు పబ్లిసిటీ అవుతుందని తెలుగు హెచ్చు అంటారు. టూ ఎక్స్ట్రీమ్స్, అయితే వాడి చెడు లేకపోతే వీడి చెడు. పేరెంటల్ గైడెన్స్ కూడా సరిగ్గా లేక అంటే ఏదో విధంగా స్టార్ అయిపోవాలి. నెగిటివ్ పబ్లిసిటీ ఉంటేనే వాళ్ళు బాగా ప్రబలంలో ఉంటారు, టాక్ ఆఫ్ ద టౌన్, బజ్లో ఉంటారని ఏదో ఒక బ్యాడ్ ఒపీనియన్ అది. యాక్చువల్ మిస్టర్ ప్రభాకర్ అండ్ హిస్ వైఫ్ ఆల్సో, షీ డస్ సమ్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్, చాలా బాగుంటాయి యాక్చువల్గా. సో ప్రభాకర్ బై ఆల్ మీన్స్ ఈజ్ ట్రైంగ్ టు అప్లిఫ్ట్. ఎవరు చేయరు, ప్రతి ఒక్క స్టార్ కొడుకుని ఏదో విధంగా చేయాలని చెప్పేసి. అది ఒక్కొక్కసారి కొంతకాలం పడుతుంది. ఇప్పుడు దురంధర్లో యాక్ట్ చేసిన వినోద్ ఖన్నా కొడుకు పాపం అర్ధాంతరంగా హెయిర్ పడిపోవడం వలన చాలా సినిమాలు పోయినాయి. చేసిన అన్ని సినిమాలు మంచివే. ఆఫ్టర్ సో మెనీ 10-15 years తర్వాత మనం ఒక చిన్న బ్రేక్ వచ్చింది ఆ సినిమా దురంధర్లో, మళ్ళా పుంజుకున్నాడు. అదేవిధంగా యానిమల్ సినిమాలో సందీప్ రెడ్డి డైరెక్షన్లో ఒక 10 minutes క్యారెక్టర్ ఇచ్చాడు ఎవరో ధర్మేంద్ర రెండో కొడుక్కి. సో అతను బాబీ డివియల్కి, అతను మళ్ళీ వచ్చింది. సో అతని సినిమాలు అయితే, బాబీ డివియల్ సినిమాలు అయితే అన్ని ఫిల్మ్స్లోని సాంగ్స్ చాలా బాగుంటాయి. వినోద్ చోప్రా సినిమా కూడా ఫ్లాప్ అయింది. అన్ని ఫిల్మ్స్లో మూవీస్లో మరి ఎందుకు అతనికి ఎలా కుదిరినాయో, ఆల్ సాంగ్స్ ఆర్ హిట్, ఆల్ మూవీస్ అనమాట. మంచి మంచి హీరోయిన్స్ చేశాడు. కానీ అయినా కూడా లాస్ట్లో పాపం ఫైనాన్షియల్ బ్రేక్ అయిపోయాడు. ఎక్కడ చదివాను కూడా, ఫైనల్లీ ఈ వర్క్ అంటే పబ్ బాల్స్, అది ఎంతవరకు నిజం తెలియదు, అదే సంథింగ్ కోసం అన్నాడు, మరి నిజం తెలియదు. బట్టి ధర్మేంద్ర గారు బ్రేక్ ఆ గతి ఎందుకు పట్టింది తెలియదు. అండ్ ఫైనల్లీ ఇమేజ్, ఒకప్పుడు ఇమేజ్ ఉన్న వాళ్ళు వాడుకోవడంలో ఇప్పుడున్న ఇట్స్ అ రియల్ నాట్ ఫ్యాషన్, ఇదో ఫ్యాషన్ అయింది అనమాట డైరెక్టర్స్. ఇప్పుడు కాంచన్ గారిని అదేదో విజయ దేవరకొండ సినిమాలో పెట్టినట్టు అలాగా ఒక్కొక్కరికి ఒక టైం వస్తూ ఉంటుంది. ఉన్న ఇమేజ్ని కూడా ఎన్కాష్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఈ అబ్బాయి యాక్చువల్గా హైట్గా బాగానే ఉన్నట్టు, కానీ ఇంకా ఎందుకో అతనిలో ఆ మెచ్యూరిటీ ఇంకా రాలేదన్నట్టుగా నాకు అనిపించింది. మాట్లాడే మాటలు, ఏ బూతు మాటలు మాట్లాడాడు, అలా మాట్లాడితే చాలా ఇదైపోతారని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి కదా. ఎంతైనా వాడు దేశానికి రాజైనా వాళ్ళ అమ్మకి కొడుకే కదా, వాళ్ళ మదర్ చెప్పొచ్చు, వాళ్ళ ఫాదర్ చెప్పచ్చు. నేను అప్పుడు లేను అన్నట్టు ప్రభావిత బుల్షిట్. కానీ వై ఆర్ యూ లీవింగ్ అంటే అసలు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం పొరపాటు. ఏంటి పొరపాటు? ఇలా బ్యాడ్గా మాట్లాడితే ఎంత బ్యాడ్, ఇది దరిద్రంగా ఉంది. ఆ ఫ్యామిలీ అందరి గురించి బ్యాడ్ అయిపోయినట్టుగా అటువంటి మాటలు అలా మాట్లాడడం అనమాట. కూతురు మాట్లాడచ్చు, తిట్లు తిట్టుకోవచ్చు, కానీ అదేం మాట అసహ్యంగా ఉండదు. ద వే హీ స్పోక్, ఎవరు రాశాడు పాట, అతను రాయించుకుని ఉంటాడు. అతను అలా చెప్తున్నప్పుడు అర్థం పెట్టి అతను చేసుకున్న ఒకసారి చూపిస్తే మళ్ళీ సిగ్గుతో తలంచుకోవాలి. ఎవరాడు హౌ కెన్ ఇట్ సింగ్ సచ్ లిరిక్స్ ఆన్ ద స్టేజ్. తర్వాత వాళ్ళు ఎవరెవరు పిలిచాడు గెస్ట్ కింద, వాళ్ళకేం చేయాలి అర్థం మాట్లాడే. సో దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్. అండ్
ద అన్సివిలైజ్డ్ కైండ్ ఆఫ్ ఎన్ యాక్టర్. తర్వాత అది పబ్లిసిటీ అయ్యేది ఎటువంటి పబ్లిసిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫిల్మ్కి ఎవడెళ్తాడు ఇటు సినిమాగానే లెవెల్ వరకు పట్టుకెళ్ళేది. అలాగా ఉండకూడదు. ఒకవేళ మంచి నటుడు అయితే ఈ వీడియో చేయడం కారణం అయితే ఒక నిజంగా అతను మంచిగా నటించి నేను చూడలేదు, అతను ఒక సినిమా కూడా చూడలేదు. ఎటువంటి యాటిట్యూడ్ ఉన్నవాడు సినిమాలు చూడలేదు నాకు. సో ఒకవేళ చూసిన వాళ్ళు అతను మంచిగా నటించాడు అనుకుంటే క్షమించండి. ఒక మంచి నటుడిని ఎందుకు వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బుతో కొంత ఖర్చు పెట్టి సినిమా తీసే వాళ్ళతో కొంత ఖర్చు పెట్టి ఏదో ట్రై చేస్తారు. అతనికి ఇంకా ఒక సినిమా హిట్ లేదు, చాలా పెద్ద సీన్ అట. నాకెవరో చెప్పారు మా ఫిల్మ్ స్కూల్ చదువుకున్నప్పుడు, అతను డేట్లకి వెళ్తే ఏదైనా ఒకడు పూరి జగన్నాథ్ కొడుకోకూడదు ఈ గేమ్ హిట్ అయింది మీకు టు ఆస్క్ ఫర్ ఇది టూకి ఎంత ఉంటాడు ఒకడు ఇంకోడెవడో అనుకుంటాడు. ఒక్కసారి సినిమాలో యాక్ట్ చేసేది ఫ్లాప్ అయినా కూడా నాకు 10 కోట్లు 5 కోట్లు ఎవడెత్తాడా మీకు? ఆ తర్వాత అది పక్కన పెట్టండి, చిరాకు తగ్గుతుంటే అసలు సినిమాలు ఎవడెత్తాడు వెళ్తుంటే ఇతరే యాక్ట్ ఇతర సినిమాలో ఒకవేళ హిట్ అయితే అది ఒక 10 ఒక 21 కోట్లు ఆల్మోస్ట్ అప్పుడు అడగొచ్చు. కానీ ఏమీ లేకుండా కేవలం నటనతో ఆ ఈస్ట్ గోదావరి భాషతో పైకి వచ్చింది. ఏజ్ అయిపోయిన తర్వాత ఇంట్రడ్యూస్ రవితేజ. అతను చూసి నేర్చుకోండి. దాని తర్వాత దున్నాడు. ఇప్పుడు అతను ఇప్పుడు బాగోట్లేదు అయినా కూడా అతను కొన్న మార్కెట్ అతను ఉంది నార్త్లో డబ్బింగ్ సినిమాలకి. అంచేత ఇతను ఏ సినిమాలు ఇట్టేనని ఇతను ఒకడు ఇంకొకటి ఇతను ఉండనమాట. ఒక సినిమాలో యాక్ట్ చేసి దానికి ఏదో యాటిట్యూడ్ ఆర్టిస్ట్ పెడుతుంది పెద్ద గొప్ప అది. సో వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ దట్? యాక్చువల్గా హైట్గా ఉన్నాడు. పిక్చర్లో చూస్తుంటే హీరో మెటీరియల్ నాకు ఏం అనిపించలేదు. విలన్ కొంచెం దగ్గరలో ఉన్నాడు. హీరోకి తక్కువనా విలన్ కూడా కొంచెం తక్కువలా ఉన్నాడు. హీ హాస్ టు బి ప్రిపేర్డ్. దర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్యారికేచర్. ఆ బిల్డప్ అంతా చేసుకోవాలి. అంతేగాని నేను ఎప్పుడైనా ఈ టీవీలో సుమన్ ఉన్నప్పుడు ఉన్నాను, అప్పుడు సంపాదించి నువ్వు ఖర్చు ఈ డబ్బులు నువ్వు ఖర్చు పెట్టుకున్నాను, ఒకటి డిస్ప్యూట్స్ అబౌట్ ఇట్. కానీ అసభ్యంగా ఇలాగా పబ్లిక్ ప్రెస్ మీట్లను వాటిలోనూ చెప్పడం వలన ఎంత అసహ్యంగా ఉంటుంది. ఇది కావాలని చేశాడు, తెలియనితనమే కాదు. అక్కడ ఏడిస్తే చెప్తే నువ్వు కూర్చోటి అతనికి అటువంటి మాటలు మాట్లాడేవాడికి చిన్నపిల్లడే అనుకుంటే చిన్నపిల్లడేం కాదు. అన్నీ తెలుసు. అది ఇలా చేస్తే ఇలా నెగిటివ్గా చేస్తే మొత్తం ఆడుకుంటారట. ఏం మాట్లాడుకుంటారన్న? నువ్వు మాట్లాడింది సబ్సీన్గా స్లాంగ్గా అమెరికన్ స్లాంగ్లో కానీ ఇండియన్ స్లాంగ్లో కానీ కొన్ని బూతులు మాట ఇది కాదు. నువ్వు మాట్లాడిన మాట చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది. ఊగిపోతూ మాట్లాడేస్తే వాట్ యూ థింక్? నీకే బ్యాడ్ అది. నేను అలా కదలా మాట్లాడుతుంటే పొద్దున సైబర్ వాళ్ళు కూడా పట్టుకుంటారు. ఇఫ్ యూఆర్ అటరింగ్ సచ్ బ్యాడ్ వర్డ్స్, అబ్సీన్ వర్డ్స్, అసభ్యకరంగా జగుప్సు కలిగే మాటలు మాట్లాడి నేను లేనని తండ్రి అన్నాడు. నువ్వు ఉంటే తాపేతావు మాట్లాడేటప్పుడు డిసైడెడ్ యువర్ ఫుల్ ఫ్యామిలీ అండ్ హిస్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేసి ఇలా చూపిస్తాను కదా నా కైండ్ ఆఫ్ పబ్లిసిటీ దున్నేస్తుంది ఇలాగ అని అనేసి ఉంటాడు. చాలా ఓవర్. ఈ యాటిట్యూడ్ కాదు ఇది. ఇట్స్ నాట్ అన్ యాటిట్యూడ్. యువర్ ఫూలిష్నెస్. యూఆర్ అన్ ఇడియట్. స్పీకింగ్ ద పబ్లిక్ ఫోరంలో మాట్లాడినప్పుడు అటువంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడు. అయినా కూడా నేను ఈ వీడియో ఎందుకు చెప్తానంటే అతను ఒకే నిజంగా బాగా నటిస్తే అందరూ క్షమించండి. ఇంకొక మంచి నటిని కోల్పోకండి. బిసైడ్ విచ్ వాళ్ళ ఫాదరు మదరు మిగతా వాళ్ళ మీద ఆధారపడిన ప్రొడ్యూసర్లు ఖర్చు పెడతారు కదా కోట్లు. ఖర్చు పెడుతున్నప్పుడు డైల్యూట్ అయిపోయి వరదలో కలిసిపోయాడనుకో, దట్ ఐ డోంట్ లైక్. ఐఎమ్ హ్యావింగ్ ఏ ఫిల్మ్ స్కూల్ అండ్ ఇప్పుడు కూడా కొత్త వాళ్ళనే సపోర్ట్ చేసే నా మనస్తత్వం. ఒకవేళ ఒక తప్పు చేసినా ఓకే వదిలేయండి, బాగా యాక్ట్ చేసాడు అయినా కూడా. కానీ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సోషల్ మీడియా, యూ క్రియేట్ అన్ ఇమేజ్, ఆ ఇమేజ్ కొంత వర్కౌట్ చేస్తుంది. అది గుడ్ బ్యాడ్ అండ్ అట్లా ఉండొచ్చు, కానీ ఇంత బ్యాడ్ ఉండకూడదు. అసలు బ్యాడ్ లేకుండా ఏదో ప్రవచనాలు చెప్పుకున్నట్టుగా మాట్లాడేట్టుగా సినిమా ఫీల్డ్ ఉన్నవాడు అని ఎవడు చూడు, వీడెవడికి కావాలంట. అగ్రెసివ్గా ఉండాలి అండ్ ఇట్ హ్యాస్ టు బి అప్ టు ద మార్క్ ఆఫ్ క్రిటిసిజంగా ఉండే తప్పించుకునేట్టు ఉండాలి, కానీ నాట్ లైక్ దిస్. దానికి ఎలా చెప్పాలో కూడా నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద వే అనమాట. అతను హైట్ ఉన్నాడు, పెద్ద హీరోలాగా అనిపించలేదు. అతను ఇక్కడ గ్యాప్ తోటి అతను ఇదేం లేడు. అదేదో పెట్టారు పేరు, కొంతమంది ఛానల్స్లో పేరు కూడా సరిగ్గా పలకట్లేదు. బరాబర్ ప్రేమిస్తా ఏదో ఏదో పెట్టారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్లీన్గా అసలు ఇలాగ ఎక్కువ మాట్లాడొద్దని చాలా బాగా ప్రూవ్ అయిన విజయ్ దేవరకొండ కూడా మేము సజెషన్ ఇచ్చాం.
అక్కడ ఎక్కువ మాట్లాడకుండా లెట్ ద మూవీ స్పీక్ అని. ఎందుకంటే అది ఒక 2 సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమాతోటి అండ్ అర్జున్ తర్వాత అల్లు అరవింద్ గారి సినిమా గీత గోవిందం తోటి మంచి ఇమేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి నేను అలాగనే ఇలాగా అతను అంతే, అతను ఒక ఇమేజ్ రావాలని రౌడీ అనే బ్రాండ్ పెట్టి ఓకే యూ డూ ఇట్, దట్ డోంట్ మిక్స్ ఇట్ విత్ ద ఫిల్మ్ కెరియర్. అతనికి కేవలం అతను మాట్లాడిన మాటలోనే లైగర్ అని అవని సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం అతను కూడా అతి అనమాట. యాక్టర్స్ డైరెక్టర్స్ అంతే. యూ డైరెక్ట్ అ ఫిల్మ్, మీ ఐఎమ్ డూయింగ్ 2 films now. That films has to speak. I will not speak a single word on press. We are also going for a press meet. No, you ask me some question. If I can, I will answer. If it is concerned to these films, I will answer. అని అంటాను తప్పితే మీరు ఎలాగా చేయకూడదు అలా చేయకూడదు నేను ప్రెస్కి చెప్పడానికి నేనెవరిని? అది వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్ థింగ్స్ దే మైట్ ఆస్క్, అంతవరకే. ఆర్ ఐ షుడ్ నాట్ కండక్ట్ ఫుల్ ప్రెస్ మీట్గా పెట్టి నేను వేరే విధంగా, బికాజ్ ఐ హ్యావ్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, I can explore my projects in any way. Spend money, you get the publicity. అలా ఉండాలి కానీ అక్కడికి ఎక్కేసి నేను గుంజి అలా మాట్లాడడం నాట్ కరెక్ట్. అలాగని చెప్పేసి అతన్ని డినైట్ చేసి డిస్కార్డ్ చేయకండి. ఎంతో కష్టపడి 2-3 సినిమాలు చేసి వాళ్ళ పేరెంట్స్ కూడా అంతా వాళ్ళకు ఉన్నదంతా ధారపోసేదో చేస్తున్నారు కాబట్టి అతను నిజంగా బాగా నటించట్లేదని మరి నేను చూడను కూడా. అది మీరు ఎవరైనా చూసి వాళ్ళందరూ కూడా ఏదేమైనా కూడా బాగా యాక్ట్ చేసేది అనిపిస్తే మటుకు డోంట్ స్పాయిల్ హిస్ కెరీర్. దట్ ఇస్ వాట్ నా మనవి. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.